నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. నేను ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం 11. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీధర్రావు గారితో కేశవుల గారికి పరిచయం ఏర్పడిన తర్వాత శ్రీ స్వామివారి గురించి ఇద్దరు తరచూ ముచ్చటించుకుండేవారు. కాలం గడిచిపోతుంది. శ్రీ స్వామివారి గురించి ప్రాథమిక సమాచారం విన్న ప్రభావతి గారి మనసులో ఏ మూలో ఉన్న చిన్నపాటి సందేహాలు కూడా తీరిపోయాయి. ఒక నిజమైన సాధకుడికి సేవ చేసుకునే భాగ్యం తమ దంపతులకు కలిగిందని వారు ఎంతో ఆనందపడ్డారు. నిజానికి శ్రీధర్రావు గారికి మొదటి నుంచి శ్రీ స్వామివారు సాధారణ మానవ మాత్రుడు కాదని, ఒకానొక సిద్ధ పురుషుడని, ఆ రూపంలో తమ దగ్గరకు వచ్చాడని భావిస్తూనే ఉన్నారు. అదే నిజమైంది. శ్రీ స్వామివారి పరిచయం తర్వాత ఆ దంపతుల జీవన శైలిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. శ్రీధర్రావు గారు, ప్రభావతి అమ్మగారు దంపతులు యథావిధిగా ప్రతి శనివారం మాలకొండకు వెళ్ళి వస్తున్నారు. మాలకొండ వెళ్ళిన ప్రతిసారి శ్రీ స్వామివారిని కలిసి రావడం వారి పర్యటనలో ఒక భాగం అయిపోయింది. శ్రీ స్వామివారి కూడా ఈ దంపతులు వచ్చే సమయానికి కొద్దిగా అటు ఇటుగా పార్వతీదేవి మఠానికి చేరుకునేవారు. ఒక్కొక్కసారి ఆయన తపస్సాధనలో మునిగిపోయి ఉంటే శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు కొద్దిసేపు ఎదురు చూసి తిరిగి తమ గ్రామానికి చేరుకుంటూ ఉండేవారు. అలా ఒక శనివారం సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారిని కలుద్దామని ఈ దంపతులిద్దరూ పార్వతీదేవి మఠం వద్ద వేచి ఉన్నారు. కొద్దిసేపటికి శ్రీ స్వామివారు, మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు శివాలయం వద్ద నుంచి మెల్లిగా దిగివచ్చి పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేసుకుని వీరిద్దరి ఎదురుగా పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. ఆయన ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది. చల్లటి చిరునవ్వు, ఆప్యాయత ఉట్టిపడే చూపు వారిని కట్టిపడేసింది. ఉదయం నుంచి మాలకొండ లక్ష్మీ నరసింహుడి దర్శనం, ఆ తర్వాత కొండ శిఖరంపై ఉన్న లక్ష్మీ అమ్మవారి ఆలయం, ఇవన్నీ ఎక్కి దిగి మళ్ళీ పార్వతీదేవి మఠం దాకా మెట్ల మార్గంలో దిగి వచ్చిన బడలిక అంతా శ్రీ స్వామివారి, మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి ప్రసన్న వదనం చూడంగానే ఆ బడలిక అంతా తీరిపోయింది వారికి, ఆ దంపతులకి, శ్రీధర్రావు గారు, ప్రభావతి అమ్మగారులకి. ధ్యానము అప్పుడు స్వామివారు ఇలా అన్నారు: ధ్యానములో ఉండగా బ్రాహ్మణ దంపతులిద్దరూ వచ్చారని ఆదేశం వచ్చిందమ్మా, వెంటనే లేచి ఇలా వచ్చేసాను అన్నారు స్వామివారు. అప్పుడు శ్రీధర్రావు గారితో ఇలా అన్నారు స్వామివారు: మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అమ్మవారి ఆజ్ఞ కూడా అయింది, చెప్పమంటారా అన్నారు శ్రీ స్వామివారు. అప్పుడు శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చెప్పండి అన్నారు. స్వామి ఇలా చెప్పారు అప్పుడు: ఈ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడు కొండ మీద ఈ శివపార్వతుల సమక్షంలో నా తపస్సాధన పూర్తి అయ్యింది. త్వరలో నేను ఆశ్రమం నిర్మించుకొని అందులో మిగిలిన సాధన చేసి మోక్ష ప్రాప్తిని పొందాలి. ఆశ్రమ నిర్మాణం కొరకు నాకు స్థలం కావాలి, అది మీరు ఏర్పాటు చేయాలి అన్నారు స్వామివారు గంభీరంగా. శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఊహించని వారి అర్థింపుకి వాళ్ళిద్దరి హృదయాల్లో శ్రీ స్వామివారి కోరిక కలవరం కలిగించింది. మళ్ళీ ఇద్దరు ముఖముఖాలు చూసుకున్నారు. ప్రభావతి గారు ఏదో అడగబోయేంతలో శ్రీధర్రావు గారు కల్పించుకొని ఇలా అన్నారు: మీరు త్వరపడకండి స్వామి, మేము ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. సావకాశంగా ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. మనం కూర్చొని కూలంకుషంగా చర్చించుకొని ఆపై ఒక నిర్ణయానికి వద్దాం స్వామి అన్నారు. శ్రీధర్రావు గారు ఎంతో వినయముగా ఓర్పుతో చెప్పిన మాటలు విన్న స్వామివారు ఇలా అన్నారు: మీరు ఆలోచించండి, కానీ ఈ క్షేత్రంలో నా సాధన పూర్తి కావచ్చింది. ఇక్కడ ఎక్కువ కాలం ఉండే పరిస్థితి అయితే లేదు. మీరు చెప్పినట్లే త్వరలో నిర్ణయం తీసుకుందాం. ఈ త్వరలో అన్నది వారు కొంచెం నొక్కి చెప్పారనమాట. ఈ సంకల్పం నెరవేరుతుంది. ఇప్పటికే పొద్దు కూకుతుంది. మీరు మళ్ళీ మొగలిచెర్ల వెళ్ళాలి, ఇక బయలుదేరండి అని అన్నారు స్వామివారు.
శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు స్వామివారికి నమస్కారం చేసుకొని పార్వతీదేవి మఠం వద్ద నుండి మెట్లు దిగి తమ గూడు బండిలో కూర్చొని మొగలిచెర్లకు వెనక్కి వచ్చేసారు, ప్రయాణం అయ్యారనమాట. అప్పటిదాకా ఓపిక పట్టి ఉన్న ఈ ప్రభావతి అమ్మగారు ఇక ఆగలేక భర్త గారిని అడిగారనమాట, ఇదేమిటి ఈయన ఈ కోరిక కోరాడు, పాపం కేశవులు గారు ఎంతో ఆశ పెట్టుకొని ఆశ్రమం కొరకు ఇస్తానన్న భూమి కేశవుల గారికి వద్దన్నారు, మనల్ని మాత్రం తాను అడిగారు. ఈ క్షేత్రములు చేసే సాధన కన్నా వారు జనబాహుల్యంలోకి వచ్చి ఆశ్రమం కట్టుకొని చేసే సాధన ఏ విధంగా సాగుతుంది, వారికి సాధారణ మనుషుల మధ్యకు వస్తే ఇతరత్రా కోరికలు పట్టవా, మామూలు ప్రలోభాలకు లొంగిపోరా అని ఆమె భర్త గారిని అడిగారు. కానీ శ్రీధర్రావు గారు మాత్రం నిశ్చింతగా ఇలా అన్నారు, నువ్వు ఇలా ఆవేశంగా మాట్లాడతావనే నేను ముందుగా గ్రహించి నేనే స్వామివారితో మళ్ళీ చర్చిద్దామని చెప్పాను. కాలం మన జీవితాలను ఏం మలుపు తిప్పుతుందో తెలియదు, అన్నీ పరిశీలిద్దాం, చూద్దాం ఏం జరుగుతుందో అని అన్నారు శ్రీధర్రావు గారు భార్యతో. ఈ జవాబుతో ప్రభావతి గారు సంతృప్తి చెందలేదు. ఆవిడ మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఓం నారాయణ. ఆది నారాయణ.